హాయ్ హలో అందరికి నమస్కారం. ఆకాశంలో తిరుగుతుంది కాకి, నేను చూసా మెకానికల్ రాకీ. నిజంగా విశ్వక్సేన ప్రాణం పెట్టేస్తాడు. విశ్వక్సేన యొక్క విశ్వరూపం చూపిస్తారు భయ్య. దీనమ్మ దెత్తడి పోచమ్మ కూడా ఫీల్ కనిపిస్తుంది. నిజంగా ఒక బొమ్మ కనిపిస్తుంది భయ్య, చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో అన్న రామ్ మిరియాల సాంగ్స్ ఉంటాయి, చాలా మంది రామ్ మిరియా సాంగ్ కానీ మంగ్లీ సాంగ్ కానీ ఇంటర్వెల్ సీన్ కానీ చాలా బాగా అనిపించింది అన్న. సెకండ్ హాఫ్ వచ్చాక క్లైమాక్స్ సీన్ ఉంటుంది భయ్య, చాలా బాగా అనిపించింది. మీనాక్షి చౌదరి యొక్క అందం, తన యొక్క పాయింట్ చూపించారు, చాలా కొత్తగా చూపించారు అన్న. విశ్వక్సేన యొక్క నిజంగా పొద్దున్న తినాలి బనానా ఈ సినిమా ప్రాణం పోసారు భయ్య విశ్వక్సేన అని చెప్పొచ్చు అన్న. చాలా చాలా బాగుంది. అంటే లాస్ట్ ఒక పాయింట్ చూపించన్న, సైబర్ క్రైమ్ వాళ్ళు నిజంగా అంటే ఈ మధ్య జరుగుతున్నాయి కదా క్రైమ్స్ అంటే జరుగుతాయని చూపించారు, చాలా బాగుంటుంది. సో విశ్వక్సేన యొక్క విశ్వరూపం చూపించారు. తన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడింది కదా, దాని మించి ఉంది భయ్య. నిజంగా ప్రతి ఒక్కరు కూడా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు అన్న. మెకానిక్ అంటే బండులే రిపేర్ చేస్తారు కానీ కాదన్న, మనుషుల్ని కూడా రిపేర్ చేసినాడు మన విశ్వాకన్న. మాస్కా దాస్ పేరు నిలబెట్టుకున్నాడు అన్న, అది అంటున్నా. సూపర్ అన్న, మూవీ అయితే సూపర్. ఫస్ట్ మనం మూవీ మ్యూజిక్ గురించి మాట్లాడుకుందాం. జేక్స్ అన్న నువ్వు ఒక లెవెల్ అయిన తాండవం తెస్తావన్నా. అనిరుద్ అన్ననే అనుకున్నా కానీ మా టాలీవుడ్ కి జేక్స్ అన్న ఉన్నాడని గర్వంగా చెప్పుకుంటున్నా అన్న. సూపర్ మ్యూజిక్ అన్న. నెక్స్ట్ మనం మీనాక్షి గారి గురించి మాట్లాడకంటే స్వీట్, క్యూట్, బ్యూటిఫుల్ ఉంది మూవీలో, సూపర్ ఉందన్న. శ్రద్ధా దాస్ గారు మైండ్ ఎక్కువ ఆడేస్తున్నారు మీరు మూవీలో. ఎందుకు అంటున్నా అంటే మూవీ చూడండి. ఇప్పుడు మూవీ బేస్ లైన్ గురించి మాట్లాడుకుంటే ఒక ఫ్రాడ్ అన్న, సైబర్ ఫ్రాడ్స్ గురించి ఉంది స్టోరీ. సూపర్ అన్న. ఎందుకంటే ఈ కాలంలో ప్రతి మిడిల్ క్లాస్ వాడు డబ్బుకు ఆశపడతాడు, దానివల్ల బ్యాంక్ నుంచి లోన్ అని సైబర్ ఫ్రాడ్ కాల్స్, అలాంటి దాంట్లో ఇరికిపోతాం. తర్వాత ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి, మనీలు అన్ని ఆస్తులు అన్ని అమ్ముకుంటాం, లాస్ట్ కి సూసైడ్, చచ్చిపోతాం. అలాంటి స్టోరీ. ఆ ఫ్రాడ్స్ వల్లనే ఏం జరుగుతుంది, మిడిల్ క్లాస్ పీపుల్ ఏం ఫేస్ చేస్తారు అనేది మూవీలో చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ మీకు అట్లా కనిపిస్తుంది, ఏంది విశ్వాకన్న ఏం చేయట్లేదు. సెకండ్ హాఫ్ లో విశ్వాకన్న చేసిన మాస్ కి దాస్ లేపుతాం. సూపర్ అన్న మూవీ మాత్రం. సైబర్ ఫ్రాడ్స్ నుంచి ప్లీజ్ సేఫ్ ఉండండి. ఈ మెసేజ్ చాలా బాగుంది మూవీలో, చెప్తున్నా కదా అన్న, చాలా బాగుంది. విశ్వాకన్న వచ్చినావు, కమ్ బ్యాక్ తెచ్చినావు, నిలబెట్టుకున్నావు. పోవద్దు అన్నట్టు ఒక సినిమా తీసిరు, ప్రతి ఒక్క మోసపోతారు. ప్రతి ఒక్కళ్ళు చాలా మంది జాగ్రత్త పడాలని చెప్తున్నారు. ఇది చూడాలి. ఎందుకంటే కొంతమంది ఇట్లా ఇన్సూరెన్స్ పేరు మీద చెప్పి డబ్బులు ఇప్పిస్తా అని చెప్పి తీసుకుపోయి మోసం చేయడం కానీ, ఒక జాబ్ ఇప్పిస్తాను మోసం చేయడం కానీ, అలాంటి ట్రాక్ చేస్తారు అమాయకులని. చదువుకున్న వాళ్ళని జాగ్రత్త పడాలని మనసుపూర్తి కోరుకుంటున్నా. ఇది ఎక్కడ కావద్దు. ఇలాంటివి మనం చాలా జాగ్రత్త పడాలి. ఎక్కడైనా మనకు జాబ్ కోసం పోయినా కూడా ఇది ఇప్పిస్తా అని చెప్పడం కానీ, వాళ్ళ డబ్బులు గుంజడం కానీ, అమాయకులను యూజ్ చేసుకోవడము, ఇలాంటివి జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. అది జరగకుండా మనం జాగ్రత్త పడాలనేది కోరుకుంటున్నా. ముందుగా విశ్వక్సేన గారు యాక్సెప్ట్ చెప్పాలి. స్టోరీ కథ మీరు చాలా బాగా తీసుకురు. ఈ స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, మెయిన్ సునీల్ గారు యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా సూపర్ సూపర్ సూపర్. హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. మెయిన్ అన్న చనిపోయిన తర్వాతనే కథ అక్కడి నుంచి తిరుగుతుంది. అక్కడి నుంచి సినిమా చాలా బాగుంటది. వాళ్ళ అన్నయ్య కోసం చాలా తపన పడతాం. మోసం చేసిండు మా అన్నయ్య, డబ్బులు మొత్తం ఖరాబ్ చేసిండు కాదు. అక్కడ మెసేజ్ ఏంటంటే ఇలా క్రికెట్ ప్లేయర్ కావాలని ఒక ఆశ ఉంటుంది. అలా ఆయన ఒక ట్రాప్ చేస్తారు. ట్రాప్ చేసి ఇట్లా నేను డబ్బులు ఇప్పిస్తా, అది చేస్తా అని ఆయన మొత్తం మోసం చేసి నీకు ఇన్సూరెన్స్ లో ఇన్న పైసలు ఇప్పిస్తా అని చెప్పి మోసం చేస్తారు. అది సినిమా. కానీ మోసపోవద్దు, ఎక్కడైనా జాగ్రత్త పడాలి అని చెప్తున్నా. 100% ఇది చాలా మంది చదువుకున్న వాళ్ళు మెయిన్ ఇంపార్టెంట్. చదువుకున్న వాళ్ళు చూడాలి, చదువు రాని వాళ్ళు కూడా చూడాలి. చదువుకున్న కంటే చదువు రాని మోసం చేసే చాలా మంది ఉన్నారు. ఇది చాలా జాగ్రత్త పడి చూడాలి. ఇది ఒక బ్లాక్ కోసం అని చెప్పొచ్చు. సూపర్ సూపర్ సూపర్. అంటే మనకి ఇట్లా ఇన్సూరెన్స్ ప్రాబ్లం కానీ చాలా మంది మోసం, ఇది రియల్ గా జరిగిన మ్యాటర్ అనమాట. చాలా బాగుంది, చూడొచ్చు, పబ్లిక్ బాగా. థ్యాంక్ యూ. మెకానిక్ రాకీ నిజంగా చెప్తున్నా భయ్యా, మామూలుగా అంటే మామూలుగా లేదు సినిమా. సెకండ్ హాఫ్ ట్విస్ట్ల కోసమైనా సినిమా చూడొచ్చు. సెకండ్ హాఫ్ లో ప్రతి 10 సెకండ్లకి 20 సెకండ్లకు ఒక ట్విస్ట్ ఉంటుంది భయ్యా. పీక్స్ లో ట్విస్ట్లు ఉంటాయి భయ్యా. నిజంగా చెప్తున్నా, ఇలాంటి ట్విస్ట్లని నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనుకోవచ్చు భయ్యా. విశ్వక్సేన అన్నని అప్పట్లో చేసిరు ప్రజలంతా ట్రోలు. ఈ సినిమాతో విశ్వక్సేన అయ్యింది భయ్యా, పక్కా కూలు. నిజంగా అంటే మామూలుగా కూలు కాలేదు భయ్యా. మనం గుడికి వెళ్తే కొడతాం గంట భయ్యా. సినిమాలో ఏమన్నా ఉందా? ఇద్దరు హీరో జంట మామూలుగా లేదు భయ్యా. పీక్స్ లో ఉంది భయ్యా. ప్రతి ప్రేక్షకుడు సినిమాని చేస్తాడు సీన్, ఏమన్నా యాక్టింగ్ చేసిండా విశ్వక్సేన్? మామూలు యాక్టింగ్ భయ్యా, సూపర్ యాక్టింగ్ భయ్యా. నిజంగా చెప్తాడు భయ్యా. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటది భయ్యా. పుష్పలో ఏ లెవెల్ అయితే స్టార్టింగ్ నుంచి ఏ లెవెల్ అయితే సినిమాలు వేస్తావో ఆ లెవెల్లో సినిమాలు వేస్తాయి భయ్యా. నిజంగా చెప్తున్నా, పుష్ప లెవెల్లో ఉంది భయ్యా సినిమా. వేరే లెవెల్లో ఉంది భయ్యా సినిమా. ఇలాంటి సినిమా చూడకపోతే మీరు వేస్ట్ భయ్యా. నిజంగా చెప్తున్నా, యాటిట్యూడ్ కి తగ్గ సినిమా భయ్యా. మీరు ఎంతనన్నా ట్రోల్ చేసుకోరు, ఏమన్నా వేసుకోరు భయ్యా. బ్లాక్ బస్టర్ భయ్యా సినిమా. థ్యాంక్ యూ భయ్యా.
మెకానిక్ రాక్ ఇప్పుడే చూసి వచ్చింది భయ్య. నిజంగా మన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎంత యాటిట్యూడ్ తో మాట్లాడారో సినిమా కూడా అంత యాటిట్యూడ్ గా ఉంది. చాలా ఎనర్జెటిక్ గా ఉంది. పర్ఫార్మెన్సెస్ కానీ విశ్వక్సేన్ యాక్టింగ్ కానీ ముందు సినిమాలతో పోలిసి డిఫరెంట్ యాక్టింగ్ అనమాట. ఫుల్ యాటిట్యూడ్ చూపించాడు సినిమాలో అయితే మాత్రం చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేస్తూ చూసాం. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా సరదాగా వెళ్ళిపోతుంటది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్. జాక్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే మాత్రం సింపి చెందేశాడు. చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. మెయిన్ సినిమా ప్లస్ అని చెప్పుకోవచ్చు. తర్వాత డైరెక్షన్ మాత్రం సెకండ్ హాఫ్ లో ఉండే ట్విస్ట్లు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. ట్విస్ట్లు ఏంటయ్యా మామూలుగా లేదు. ఇద్దరు హీరోయిన్లనే కాదు, హీరోనే కాదు, మొత్తం యాక్టర్స్ అందరినీ కూడా పర్ఫెక్ట్ గా వాడుకున్నాడు. ప్రతి యాక్టర్ నుంచి ఎంత యాక్టింగ్ కావాలో అంత యాక్టింగ్ చూపించాడు. ఇంకా విశ్వక్సేన్ వన్ మ్యాన్ షో అనుకోవచ్చు. సినిమాకి మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే విశ్వక్సేన్ నుంచి ఒక యావరేజ్ సినిమా లేదు, బిలో యావరేజ్ సినిమా గత సినిమాలో చూసాం. బట్ క్లియర్ బ్లాక్ బస్టర్ మూవీ ఎంజాయ్ చేస్తూ చాలా యాటిట్యూడ్ గా గ్యాంగ్ తేల్తే కేకలేస్తూ విజిల్స్ చేస్తూ మాస్కా దాస్ కి మాస్కా క్లాసిక్ మూవీ అన్నమాట. ప్రతి ఒక్కరికి నచ్చింది. కామెడీ గానీ యాక్షన్ సీన్స్ కానీ కామెడీ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. హర్ష గారి యాక్టింగ్ కానీ టోటల్ గా వన్ మ్యాన్ షో విశ్వక్సేన్ అయితే స్టోరీ కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. కమర్షియల్ స్టోరీలో కొంచెం డిఫరెంట్ గా స్క్రీన్ ప్లే కూడా చాలా ఫాస్ట్ గా ఎక్కడ బోర్ కొట్టుకున్నా చాలా ఎంటర్టైనింగ్ గా అనిపించింది నాకైతే మాత్రం. టోటల్ గా మెకానిక్ రాక్ బ్లాక్ బస్టర్ మూవీ మంచి సినిమాని ఇచ్చారు. సో పుష్ప వరకే ఏ అడ్డు లేదు, దున్నేసుకొచ్చాను బ్లాక్ బస్టర్. అన్న మెకానిక్ రాక్ సినిమా చూడడం జరిగింది. వాట్ ఏ ట్విస్ట్, వాట్ ఏ విజనరీ, వాట్ ఏ థాట్. పిక్చర్ అయిపోయింది నిజంగా. చాలా బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ ఒక లెవెల్ వెళ్తే సెకండ్ హాఫ్ మార్బలస్. విశ్వక్సేన్ సినిమాలో ఇలాంటి అసలు ఉన్నాయి ట్విస్టులు చాలా ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ ట్విస్టులు ఎక్కడ లేవు. సినిమా అయితే ఎక్స్ట్రాడినరీ. ఎవరు చూసిన కాడికి బాగుందని అన్నారు. ఇది బాగోలేదు అనడం లేదు. సాంగ్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది, ఆల్రౌండ్ మొత్తం అన్ని బాగుంది. సినిమా అయితే చించబడాడు విశ్వక్సేన్. నటన దానికి చెప్పుకోవట్లేదు. ఎంత మొన్న స్టేజ్ మీద ఎంత బల్ల గుద్దైతే చెప్పాడు తనకు డబ్బులు. వాటి ట్విస్ట్ అవ్వరు నిజంగా. మెంటల్ తెప్పించాడు. ఇచ్చోడైపోయారు జనాలు అయితే. చాలా అద్భుతంగా సినిమా. ప్రతి ఒక్కరు చూడండి. మెకానిక్ రాక్ ఎక్స్ట్రాడినరీ మూవీ. అవుట్ ఆఫ్ రేటింగ్ సినిమా ఖచ్చితంగా 3 నుంచి 3.5 వచ్చు. ఒక బ్లాక్ బస్టర్ మూవీ విశ్వక్సేన్. థ్యాంక్ యూ.